నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై భవాని. ఫ్రెండ్స్, నేను అల్వాల్కి వచ్చేసిన నవదుర్గ యూత్ అసోసియేషన్ వల్ల గ్రాండ్ మండపం, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ మండపం ఆఫ్ హైదరాబాద్ సికింద్రాబాద్ ఏరియా. సో లోపలికి వెళ్దాం, అమ్మవారి దర్శనం చేసుకుందాం. అండ్ ఈసారి 16th ఇయర్ సెలబ్రేషన్స్ స్పెషాలిటీ వచ్చేసి అమ్మవారికి బంగారి ముక్కు పుడుకుందనమాట. అండ్ 11th రోజు ఆక్షన్ ఉంటుంది at 8 PM. మెయిన్ ఆర్గనైజర్ వచ్చేసి మన పిబి శ్రవణ్ కుమార్ గారు. వాళ్ళ కంప్లీట్ టీమ్ ఉన్నది ఇక్కడ. నవదుర్గ యూత్ అసోసియేషన్, శ్రీ దుర్గాదేవి నవరాత్ర ఉత్సవాలు. సో లోపలికి వెళ్దాం. లాస్ట్ ఇయర్ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే వీళ్ళ మండపంని అలంకరించుండే. సో వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ మండపం జేడీ ఈవెంట్స్ మన శ్రవణ్ బాయ్ది అనమాట. లోపల చాలా మంది అమ్మవారి భక్తులు కూడా వచ్చారు. అందరూ ఒకసారి జై బోలో దుర్గా మాతాకి, జై భవాని. సో ఫ్రెండ్స్, ఒక్కసారి అమ్మవారి దర్శనం చేసుకుందాం. ఆల్మోస్ట్ ఆల్ అమ్మవారి హైట్ వచ్చేసి మనకు 14 feet ఉంటుంది. సో ఫస్ట్ రాగానే మనకు వినాయకుడు దర్శనం ఇస్తున్నాడు ఇక్కడ. జై శ్రీ గణేష, జై జబల గణేష్ మహారాజ్కి. సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు అమ్మవారి సిట్టింగ్ పొజిషన్. అండ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే మనకు లయన్స్ ఉన్నాయి. టోటల్ అమ్మవారికి 8 hands. చాలా బ్యూటిఫుల్గా అయితే అలంకరించారు. స్పెషాలిటీ వచ్చేసి అమ్మవారి చెయ్యి వచ్చేసి మనకు సిల్వర్తో చేశారు అనమాట. అండ్ పైన మనకు ఒక్కసారి డెకరేషన్ చూసుకుందాం. ఎట్లయితే మనకు మన గ్రీనరీ ఉంటుందో, అంటే యాక్చువల్గా కోల్కతాలో ఒక గ్రీన్ పండాలు చేస్తారు అనమాట అన్ని చెట్లతోని, 28,000 saplings. అట్లా ఇక్కడ కూడా మనకైతే ఇక్కడ బనానా లీవ్స్ ఉన్నాయి ఆల్ కార్నర్స్లో. అండ్ పైన షాండ్లర్స్ ఉన్నాయి. సుమారు ఒక 30 షాండ్లర్స్ ఉంటాయి, అంటే జుమ్మర్ అంటారు. ఇది కొత్త డిజైన్ అన్నమాట. చూసుకోవచ్చు ఇక్కడ నైస్ డైమండ్ ఫినిషింగ్ అయితే వచ్చింది. అండ్ బ్యాక్ డ్రాప్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నది. సో నేను వచ్చినప్పుడు అమ్మవారికి అయితే అలంకరిస్తుండే. సో ఫ్లవర్స్ కూడా పెట్టారనమాట. సో నెక్స్ట్ మన శ్రవణ్ బాయ్ అండ్ టీమ్ ఉన్నది, వాళ్ళతో మాట్లాడుతాను, ఇంకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ అసోసియేషన్ ఇన్ సికింద్రాబాద్ ఏరియా. సో మా ఇంటికి చాలా దగ్గర. అల్వాల్ అంటే మెయిన్ ప్లేస్ అనమాట. సో అందరికీ నమస్తే వన్స్ అగైన్, నమస్తే. సో నెక్స్ట్ వచ్చేసి మన శ్రవణ్ బాయ్ అండ్ టీమ్తో అయితే మాట్లాడితే ఈ వ్లాగ్ అయితే లాస్ట్లో చూడండి. థ్యాంక్ యూ గైస్. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై భవాని. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం నవదుర్గ యూత్ అసోసియేషన్ వల్ల మండపం లోపలికి వెళ్తున్నాం. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మండపం చూస్తున్నారు కదా, కంప్లీట్ టెంపుల్ కాన్సెప్ట్ అనమాట. 16 year సెలబ్రేషన్స్. సో చాలామంది భక్తులు కూడా వస్తున్నారు. అండ్ ఈ రోజు 3rd డే, టైం వచ్చేసి ఈవినింగ్ 7:30 అవుతున్నది. సో చాలామంది భక్తులు కూడా పూజకు అయితే అటెండ్ అవుతారు అనమాట. శ్రవణ్ బాయ్ మెయిన్ ఇక్కడ ఆర్గనైజర్, వాళ్ళ టీం అయితే ఉంది లోపల. ఒక్కసారి లోపలికి వెళ్దాం. అన్న అందరికీ నమస్తే. జై బోలో దుర్గా మాతాకి, జై భవాని, వీర్ శివాజీ. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు చాలా మంది అయితే వచ్చారు. ఇంకా నెక్స్ట్ ఒక ½ an hourలో మొత్తం ప్యాక్ అయిపోతుంది. 40/50 ఏరియా అనమాట మన మండపంది. సో జేడీ ఈవెంట్స్కి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి మన శ్రవణ్ భాయ్. భయ్య నమస్తే. భయ్య నమస్తే. బాగున్నారా? బాగున్నానా. సో చెప్పాలన్నా 16th year సెలబ్రేషన్స్ అండ్ బయట కూడా సెటప్ చేస్తున్నారు. ఈరోజు మాతాకి చౌకీ ఉందా? అవునన్నా, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఒక ½ an hour. ఓకే, ఎక్కడ నుంచి అన్న గ్రూప్? ఈ గ్రూప్ మన లోకల్. ఓకే, బొలారం అనుకుంటా. ఓకే. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మండపం. షాండ్లర్స్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి అనమాట. సో చెప్పాలన్నా యాక్చువల్గా నేను లాస్ట్ టైం కూడా వచ్చినాను, చాలా మంది అనుకున్నాను, రాలేరు మీరు. అయ్యా కుదరలేదు అన్న, ఫ్యామిలీతో బయటికి వెళ్ళి ఉండే. సో భయ యాక్చువల్గా ఏంటంటే నవరాత్రి పూజలు అయినా కానీ గణేశుని పండుగ అయినా కానీ అందరికీ గుర్తొచ్చేది హైదరాబాద్, అది కూడా బేగం బజార్. బట్ మీరు ఒక ట్రెండ్ సెట్ చేశారన్న. ఎట్లయితే హైదరాబాద్ సైడ్ అంత బ్యూటిఫుల్గా మండపంని, అమ్మవారిని, వినాయకుని సజాయించి పూజలు చేస్తారో దానికి నెక్స్ట్ లెవెల్లో మనం చేస్తున్నాం. సో మన అల్వాల్ మా ఫ్రెండ్ జీడీ ఈవెంట్స్ శ్రావణ్కి పోతుంది అన్న. ఎందుకంటే అప్పటి నుంచి డే 1 నుంచి ఆయననే. ఓకే ఓకే. మాకు మీరు వినాయకుని కూడా పెడతారా అన్న? వినాయకుని మా ఫ్రెండ్స్ పెడతారా? ఫ్రెండ్స్ ఎక్కడది లొకేషన్? గల్లీలో పక్కనే. ఓకే. సో మీరు మెయిన్ అంతా అమ్మవారి భక్తులు అనమాట. ఓకే, అందరూ ఒకసారి మళ్ళీ జై భవాని, జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో దుర్గా మాతాకి. సో చెప్పాలన్న 16 ఏళ్ళ మీ జర్నీ ఎట్లా సాగింది? ఫస్ట్ ఓవల్ స్టార్ట్ చేసారు, మెయిన్ పర్సన్ ఎవరు? మేము స్కూల్ ఫ్రెండ్స్ అన్న, ఒక 5-6 members. మా స్కూల్ స్టార్టింగ్ ఇక్కడ చిన్న షెటర్లో పెట్టినుండే అనమాట. ఓకే, లెఫ్ట్ సైడ్ లోనే ఉంటుంది. అక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు స్టిల్ ఇక్కడ దాకా తీసుకొస్తాం. నైస్ నైస్. అండ్ ఇప్పుడు చూసుకుంటే ది బిగ్గెస్ట్ మండపం. మామూలుగా కోల్కతాలో పండాల్ అంటారు, మనం మండపం అంటాం. ఓకే, 16th year అని. 16th year. ఓకే. సో అన్న ఫస్ట్ డే మరి ఏముండే? ఫస్ట్ డే మొత్తం సెటప్ రెడీ అయిపోయిందా? ఎందుకంటే చాలా పెద్ద సెటప్ అనిపిస్తున్నది. రెడీ అయిపోయింది అన్న, ఆల్మోస్ట్ 6 days నుంచి స్టార్ట్ చేసినాం ఇది ప్రోగ్రామ్. ఓకే, టైంకే అయిపోయింది, ప్రాబ్లం ఏం కాదు. ఓకే, ఒక్కసారి పైన చూసుకోవచ్చు మనం.
మనకు ఆల్రెడీ తీసుకున్నాడు మన శ్రవణ్ బై జేడీ ఈవెంట్స్ ముత్యాలమ్మ టెంపుల్లో కూడా ఇట్లాంటి సెటప్ వేస్తుంటాం అనమాట. పైన చూసుకోవచ్చు మంచి గ్రీనరీ అండ్ ఇక్కడ షాండ్లర్స్ కూడా ఉన్నాయి అనమాట. లైటింగ్ కూడా చాలా బాగుంది అన్న. సో టోటల్ 6 days పట్టిందా? 6 days పట్టిందన్న. ఓకే, మీకు తెలుసా ఇట్లా అవుట్పుట్ వస్తా అనేసి శ్రవణ్ బై అని చెప్పిండు అసలు? అవి ఏం ప్లాన్ మాకు చెప్పాడన్నా ఏదన్నా, అంతేనా? డైరెక్ట్ మన లాస్ట్ ఎండ్లో చూడాలి ఏమవుతుందా. ఓకే ఓకే. అండ్ అన్న అమ్మవారు కూడా చాలా బ్యూటిఫుల్ గా అన్న. ఎక్కడ నుంచి తీసుకొచ్చారు అమ్మవారిని? సరస్వతి ఆర్ట్స్ అన్న. సరస్వతి ఆర్ట్స్. ఎంత ఉంటుందన్న హైట్? 13 feet ఉంటుందన్న. 13 feet. ఓకే ఓకే. మరి తీసుకొచ్చినప్పుడు ఇబ్బంది ఏం కాలే? అట్లా ఏమి ఇబ్బంది కాలేదు, కాలు ఒకటి జర్ర మధ్యలో ట్రాఫిక్ ప్రాబ్లం అయింది. ఓకే 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 అన్న. ఇంకోటి వెనకాల ప్రభావాలు కూడా మీ సెలెక్షన్ అయినా లేకపోతే వాళ్ళ ఆర్టిస్ట్ దేనా? మాదే సెలెక్షన్, కస్టమైజ్డ్ అన్న. కస్టమైజ్డా? ఓకే. అండ్ భయ ఇంకోటి ఇక్కడ మనం ఎక్కడ పోయినా కానీ వినాయకుని పండుగకి వినాయకుని చేయి సిల్వర్ది ఉంటుంది, కాలు ఉంటుంది, అది ముంబైలో ఉంటుంది. బట్ హైదరాబాద్లో ఐ థింక్ ఫస్ట్ టైం అమ్మవారికి సిల్వర్ హ్యాండ్ నేను చూస్తున్నాను. అది మా ఫ్రెండ్ శివాన, వన్ ఆఫ్ ది మెంబర్. ఆయన కూడా ఉన్నాడా శివబాయ్ ఇక్కడ? ఓకే ఓకే. వన్ ఆఫ్ ది మెంబర్. ఓకే. ఆయన స్పెషల్ గా ఆయన డిజైన్ చేసి ఆయన చేయించారు. ఓకే. సో అందరు శివబాయ్కి ఒకసారి క్లాప్స్ కొట్టాలి గట్టిగా. సో ఫస్ట్ టైం అమ్మవారికి మీరు సిల్వర్ హ్యాండ్ పెట్టించారు. ఓకే, రాను రాను నెక్స్ట్ కమింగ్ ఇయర్స్ లో గోల్డ్ హ్యాండ్ కూడా వచ్చేస్తుంది. గోల్డ్ ఉండే కానీ స్టార్టింగ్ అనేది జర గ్రేట్ గ్రేట్. అండ్ అన్న ఇంకొకటి ఇక్కడ అలంకరణ మొత్తం ఓవర్ చేసేప్పుడు నేను వచ్చినప్పుడు కూడా ఫ్లవర్స్ అమ్మవారికి పెట్టారు. ఈ మాల ఎక్కడి నుంచి వచ్చింది? అలంకరణ ఓవర్ చేస్తారు అంటే మేమే చేస్తామన్నా. మేము రెగ్యులర్ గా మాకు సికింద్రాబాద్ నుంచి పంపిస్తారు పూలు. ఓకే, మేమే దగ్గర నుండి కట్టించి చేపిస్తాం. ఓకే. అండ్ అన్న ఇంకోటి స్పెషాలిటీ వచ్చేసి అమ్మవారికి టోటల్ 8 hands ఉన్నాయి కదా, 8 hands కి కూడా పూలమాల ఉంది. డైలీ చేంజ్ అవుతుంది అన్న. డైలీ చేంజ్. గ్రేట్ గ్రేట్. ఓకే. అండ్ భయ మన బప్ప, అసలు బప్ప ఎక్కడ కనిపించాడు దుర్గామాత పూజ అప్పుడు, బట్ మీరు వినాయకుని కూడా పెట్టారు. ఫస్ట్ టైం చూడాలి, కంపల్సరీ వెళ్తాం. కంపల్సరీ ఫస్ట్ టైం నుంచి? ఫస్ట్ టైం నుంచి. ఓకే, అందరూ వన్స్ అగైన్ జై బోలో గణేష్ మహారాజ్ కి. సో భయ్యా మరి మనకి ఈరోజు మాతాకి చౌకి అంటారు కదా, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అన్న? 8 o'clock స్టార్ట్ అవుతుంది. 8కి. ఓకే. అండ్ డైలీ పూజలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అన్న? 7:30 8 బిట్వీన్ 7:30. సో ఓకే, నేను కరెక్ట్ టైంకి వచ్చిన అయితే మళ్ళీ. ఓకే. అండ్ అన్న అన్నదానం ఎప్పుడు ఉంటుంది? 9th రోజు అన్నదానం అన్న. 9th రోజు స్టార్ట్ అవుతుంది అన్న. 8 o'clock ఈవినింగ్ అన్న. 11th రోజు వచ్చి మనకు బంగారు ముక్కు పుడక ఎవ్రీ ఇయర్ పెడతాము. ఓకే. దాని యాక్షన్ ఉంటుంది ఆ రోజు. ఓకే. సో ఎట్లా మన బంగారు ముక్కు పుడక కూడా ఎవరన్నా ఉన్నారా దాత? వన్ ఆఫ్ ది ఫ్రెండ్ ఇవ్వనా మా వాడి స్పాన్సర్. మీకు కూడా కంగ్రాట్స్. మీ పేరు భయ్యా? రోహిత్. రోహిత్. సో రోహిత్ భాయ్ కూడా క్లాప్స్. సో అమ్మవారికి 9 రోజులు నిష్టగా పూజలు చేసి ఏదైతే అక్కడ బంగారు ముక్కు పుడుకుందో మీరు కూడా ఆక్షన్లో పాల్గొనాలంటే డిస్క్రిప్షన్లో నేనైతే లొకేషన్ పెడతా, తప్పకుండా ఇక్కడికి రాండి, అమ్మవారి దర్శనం చేసుకోండి. అండ్ మీరు కూడా ఆక్షన్లో పాల్గొనండి. అంటే 10th day రోజు ఉంటుంది. 11th రోజు. 11th నేను డేట్ చెప్తున్నా. 11th day. ఓకే. 11th October అంటే 9th day. 9th day. ఓకే, నైస్. సో మన నిమజ్జనం ఎప్పుడు మరి? నిమజ్జనం మండే సార్, 14th కి. ఎక్కడ తీసుకెళ్తారు అమ్మవారి విగ్రహం? షామీర్పేట. వెరీ గుడ్ అన్న. జర నీట్ ఉంటే ఎవ్రీ ఇయర్ అక్కడికే తీసుకెళ్తాం. సూపర్ సూపర్. ఇప్పటి వరకు పోయిన వాళ్ళందరూ ఎట్లా అంటే ట్యాంక్ బండ్ అన్నారు, బట్ మీరు షామీర్పేట అంటారు, ప్లస్ మన లైనే. అదే అట్లా. ఓకే. సో నెక్స్ట్ అన్న మరి అమ్మవారి విగ్రహం ఎవరన్నా దాత ఉండేనా లేకపోతే అందరు కలిసి చేసుకోరా? వన్ ఆఫ్ ఫ్రెండ్ అన్న. ఓకే ఓకే. తమ్ముడు కంగ్రాట్స్ మీకు కూడా. సో మీరు కూడా కోరుకుని అన్ని తీరాలనేసి అమ్మవారికి అందరం మొక్కుతాం. ఎట్లా మీరు ముందే అనుకున్నారా ఇప్పిస్తా అనేసి? లాస్ట్ ఇయర్ అనుకున్నాం ఇప్పిస్తాను. ఓకే ఓకే. గ్రేట్ గ్రేట్, చాలా బాగుంది అన్న. సో ఎవ్రీ ఇయర్ ఎట్లన్నా అమ్మవారి విగ్రహం ఎవరన్నా దాత ఉంటారా? ఉంటారన్న. అంటే మేము అనుకుంటాం ఫస్ట్ మేము వేద్దామని, కానీ మధ్యలో మాకు ఎవరో ఒకరు అప్రోచ్ అయ్యి మేము మా ఫ్రెండ్స్నే మా దాంట్లోనే. ఓకే. సో తమ్ముని కూడా అందరు క్లాప్స్. సూపర్ సూపర్. అంటే ఇట్లా కలిసిమెలిసి చేసుకుంటేనే గ్రాండ్ గా చేయొచ్చు అన్న. ఓరో ఒకరు దాత ముందుకు రావాలి. లైక్ ఇప్పుడు అన్నప్రసాదం గురించి, అమ్మవారి విగ్రహం, ముక్కు పుడక, డెకరేషన్ అట్లా. ఇంకెవరైనా మెయిన్ దాతలు ఇప్పుడు అన్నదానం రోజు ఎవరు ఉంటారు మరి? అన్నదానం రోజు మా వాళ్ళే ఉంటారు అన్న. యాక్చువల్గా మా శ్రవణ్ వాళ్ళ సిస్టర్ అక్క ఇక్కడ లేదు, వెళ్ళింది. ఓకే. ఆమె స్పాన్సర్ చేస్తారు. ఏం పేరు అక్క పేరు? ఏం పేరు? పద్మశ్రీ. సో అక్క కూడా అందరు క్లాప్స్. సో శ్రవణ్ భాయ్ వాళ్ళ అక్క పద్మశ్రీ అక్క ప్రతి సంవత్సరం అన్నదానం చేపిస్తారు. లాస్ట్ ఇయర్ కూడా చేపించింది అన్న? లాస్ట్ ఇయర్ కూడా చేపించారు. ఓకే, గ్రేట్ గ్రేట్ అన్న. సో ఇంకా మనకు ఏ టైం నుంచి ఏ టైం వరకు మీరు అవైలబుల్ ఉంటాయి? ఎందుకంటే నవరాత్రులు ఓన్లీ 9 days, వినాయకుని పండుగ 11 days తర్వాత కూడా అవుట్స్కట్స్ లో 16, 17, 18 days వరకు కూడా పెడతారు. ఓకేనా? సో మరి ఈ 9 రోజులల్లో మీరు డైలీ నైట్ అవుట్ చేయాలని కోరుకుంటున్నాం మేము. 100%. ఎందుకంటే ఇంత పెద్ద మండపం కదా. ఓకే. ఓకే. మీరు ఎంతమంది అన్న గ్రూప్ మొత్తం? మేము ఒక 28 నుంచి 35. 28 to 30. ఎట్లా అంతా లోకలేనా, మన అలవాలేనా? అంత ఇక్కడేనా. ఓకే. చిన్నప్పటి నుంచి అంత ఇక్కడ. ఓకే ఓకే. సో భయ మరి ఆగమనే మనం చేసారు అమ్మవారికి? ఏం ప్లాన్ చేయలేము. ఓకే. ఎట్లా మీరు అన్నదానం చేస్తున్నారు, మాతాకి చౌకి పెడుతున్నారు. సో నెక్స్ట్ టైం రివీలింగ్ ప్రోగ్రామ్ పెట్టండి అన్న. 100% అన్న. మరి నిమజ్జనం రోజు ఎట్లుంటా అన్న కార్యక్రమం? ఏ రోజు స్టార్ట్ అవుతుంది, ఏ టైంకి, అంటే ఏమేమి ఉంటాయి ప్రోగ్రామ్స్? ఓకే. మనకు మన
సెటప్స్ ఉన్నాయి, ఒక 4-5 వెరైటీస్ ఉన్నాయి. ఓకే, అది మా ఫ్రెండ్ శ్రావణ్కే తెలుసు. అంటే మీకు ఏం రివీల్ అయితలేవు? అవి సస్పెన్స్ అన్నమాట, తీసి పెట్టేదాకా తెలియదు అవి ఏం పెడతాడు ఏందని. ఓకే ఓకే. సో మీ దాంట్లో వన్ ఆఫ్ ది కోర్ పర్సనా శ్రవణ్ భాయ్? ఆర్గనైజర్ మెయిన్, ఆయననే ఆర్గనైజర్. సో ఆయన రథసారథి, మీరంతా ఇక ఆర్మీ అనమాట. నైస్ నైస్. సో భయ్య మరి 16 ఏళ్ల కింద మీరు స్టార్ట్ చేసినప్పుడు శ్రవణ్ భాయ్ ఇంకా మీరు ఉండే కదా, మీతో పాటు ఇంకోరు ఉండనా? ఇంకా 3-4 ఫ్రెండ్స్ ఉంటారు అన్న. పేరు వాళ్ళది? సతీష్, నవీన్, భాస్కర్, కొండలని. ఓకే. సో భయ్య వాళ్ళందరినీ మిస్ అయిపోయాను నేను. పక్కన స్కూలే మాది. ఓకే, ఏం స్కూల్? సెంట్ ఆల్ఫాన్స్ స్కూల్. ఓకే ఓకే, నైస్ 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 భయ్య. సో భయ్య మరి అన్నదానంలో ఏమేమి ఉంటాయి మనకు? వెరైటీస్ ఉంటాయన్నా, 5-6 వెరైటీస్ ఉంటాయి. అంతేనా? మేమేం డిసైడ్ కాలేదు మెన్యూ. ఓకే, లాస్ట్ ఇయర్ పెట్టిరా మాతాకి చౌకి? లాస్ట్ ఇయర్ కూడా పెట్టామన్నా. ఓకే ఓకే, నైస్ భయ్య. సో ప్రతి సంవత్సరం చాలా గ్రాండ్ గా చేస్తారు అనమాట. 100%. బట్ ఇంత పెద్ద మండపము ఎక్కడ లేదన్న. మామూలుగా ఇంత పెద్ద మండపం మనకు వినాయకుని పండుగకు ఉంటుంది. ఉన్నాయి, ఇంత పెద్ద మండపాలు ఉన్నాయి. నేను నిన్న కూడా పోయినాను, అక్కడ కూడా చాలా బాగుండే. బట్ ఇక్కడ కొంచెం డిజైన్ డిఫరెంట్, మోడర్న్ కనిపిస్తుంది. ఇంకా క్రెడిట్ అంతా ఆన్కే పోతాను, శ్రవణ్కే పోతుంది. శ్రవణ్ భాయ్కేనా? సో శ్రవణ్ భాయ్కి మళ్ళీ అందరూ ఒకసారి బిగ్ క్లాప్స్. సో భయ్య ఇంకా మన గ్రూప్ నుంచి ఎవరన్నా మాట్లాడదాం అనుకుంటున్నారా? పెద్ద మనుషులు ముందుకు వస్తారా? అమ్మా నమస్తే भैया. नमस्ते भैया, आपका नाम? आतिश कुमार. आतिश कुमार. तो आप कब से अपने एसोसिएशन से टाई अप है? 4 years. 4 years है. तो आपको कैसा लग रहा है भैया? अच्छा लग रहा करके आके एसोसिएट हुए. तो आप तेलंगाना के या हैदराबाद के? हैदराबाद के हैं. ओके. इतना बड़ा पंडाल इतना भव्य रूप में बनाए हैं, तो ये लोग बहुत अच्छा करते करके आके यहाँ पे. ओके, आप यहीं पे रहते हैं? हाँ भी. ओके, 4 years से. 4 years से यहीं पर है आप. मेरे को लग रहा है जितने भी इधर यूथ है थोड़ा सीनियर है, तो आपका भी अच्छा अच्छा इनपुट्स दो, सपोर्ट करते रहो. बिल्कुल. और भैया और क्या बोलना चाहते हैं भक्तों को? बस सब लोग आना, दर्शन करना. సో భయ్య చాలా మంచిగా అనిపించింది అన్న. ఇంత పెద్ద మండపం ఇంత బ్యూటిఫుల్గా ఉన్నది. యాక్చువల్ నేను ఫస్ట్ డే రావాల్సింది కానీ మిస్ అయిపోయినాను. సో మీరు చెప్పాలన్న, మన సొసైటీకి మన రాబోయే యూత్కి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? అన్న ఫస్ట్ మెయిన్ ఏంటంటే రెస్పెక్ట్ అన్న, మర్యాద ఉండాలా. ఇవాళ రేపు ఉన్న సిచ్యువేషన్ అయితే మర్యాద లేకుండా పోతుంది అన్న. పెద్దలకు మర్యాద అనేది లేదు. ఇంకొకటి యూత్ కూడా దానికి డ్రగ్స్ దాని దీనికి ఎడిట్ అవుతారు. మనం కలిసిమెలిసి ఉంటే, మన యూనిటీ ఉంటే జరా మన కల్చర్ ఒకటి, మన రిలీజన్ ఒకటి కాపాడుకోవాలి కంపల్సరీ. నేను దానికోసం అండ్ యూనిటీ అన్న మెయిన్ థింగ్, మెయిన్ కంపల్సరీ. ఇప్పుడు అయిందన్న పెట్టబట్టి 16 years నుంచి కలిసిమెలిసి ఉండే మేము ఇది వాకి సక్సెస్. స్టార్టింగ్ ఒక చిన్న షెటర్లో పెట్టి ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చి. గ్రేట్ గ్రేట్ అన్న, సూపర్ సూపర్ అన్న. సో థ్యాంక్ యూ అన్న. నెక్స్ట్ టైం వీలైతే శ్రవణ్ భాయ్ని కూడా కలుద్దాం. వీలైతే నేను అన్నదానం కూడా వస్తా, మాతా చౌకే ట్రై చేస్తాను. 100%. సో విన్నారు కదా ఫ్రెండ్స్. అండ్ భయ్య వాళ్ళైతే గత 16 ఏళ్ల నుంచి అమ్మవారి ఇక్కడ విగ్రహం పెట్టి మంచి పూజలు అందిస్తున్నారు. సో మీ అందరు కూడా థ్యాంక్ యూ అమ్మ. మీ అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు అండ్ హ్యాపీ దసరా. సో శ్రవణ్ భాయ్ వాళ్ళ అమ్మ నమస్తే అమ్మ. సో మెయిన్ ఆర్గనైజర్ కదా, సో శ్రవణ్ భాయ్ వాళ్ళ అమ్మ అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు చాలా మంది భక్తులు కూడా ఉన్నారు. నేను డిస్క్రిప్షన్లో లొకేషన్ షేర్ చేస్తా, తప్పకుండా మీరు అందరు రావాలి. ఇంత పెద్ద మండపం ఎంత ఖర్చు పెట్టి కష్టంతో టైం తీసుకొని అందరు కలిసి చేశారన్నమాట. తప్పకుండా ఎవరైతే వీడియో చూస్తున్నారో డెఫినెట్లీ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోండి. అందరూ ఒకసారి జై దుర్గా మాతాకి జై, భవానీ జై, శివాజీ వీర్ శివాజీ జై, భవానీ జై, భారత్ మాతా కి జై, శ్రీరామ్ జై శ్రీరామ్, హర హర మహాదేవ్, శంభో శంకర, జై బజరంగ్ బలి, జై హింద్.